ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే అల్లరికి దూరముగా పారిపోవాలి. అల్లరికి దూరముగా పారిపోవాలి. అల్లరి అంటే మనందరికీ తెలుసు. అల్లరి ఈ అల్లరికి మనం దూరంగా పారిపోవాలి. సో ఇక్కడ 64వ కీర్తన 2వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే, కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. హల్లెలూయా. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. నన్ను దాచిపెట్టయ్యా అంటే నన్ను మరుగు చెయ్యి, నన్ను దూరం చెయ్యి, నన్ను కనబడకుండా చెయ్యి. వాటికి నన్ను కనబడకుండా, అల్లరికి కుట్రకి. హల్లెలూయా. అయితే మన యొక్క వాక్య ధ్యానాంశం మనం చెప్పుకున్నా, అల్లరికి దూరముగా ఉండాలి. అల్లరికి ఎలా ఉండాలంట? దూరముగా. అందుకే దావీదు నిజంగా దేవుని యొక్క అద్భుతమైన కృపను పొందుకున్నవాడు. దేవునితో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను అల్లరికి మరుగు చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? మరుగు చేయి, దాచిపెట్టు. చూడండి చక్కగా అక్కడ అల్లరి నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము అంటే దాచిపెట్టు, నన్ను మరుగు చేయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దాచిపెట్టు. ఈరోజు మనం అల్లరి జరుగుతున్న చోట మనం కనబడకూడదు. ఇది దావీదు యొక్క ఉద్దేశం, దావీదు యొక్క మనస్సు ఏంటంటే అల్లరికి దూరంగా ఉండాలా. అల్లరికి ఎలా ఉండాలా? దూరంగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అల్లరికి దూరంగా ఉండాలా. అల్లరికి ఎలా ఉండాలా? దూరంగా ఉండాలా. సో అల్లరి జరుగుతున్న చోట మనం అసలు కనబడకూడదు. అది దావీదు ఉద్దేశం. ఎందుకంటే దావీదు ఎప్పుడు కూడా దేవుని హృదయానుసారుడని దేవుడు చెప్పాడు. దావీదు ఎవరంట? దేవుని హృదయానుసారుడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దేవుని యొక్క మనస్సు మనం గమనిస్తే 1 కొరింథీ 14వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని హృదయాన్ని ఎరిగిన దావీదు అల్లరికి నన్ను దూరం చెయ్యి, ఆ అల్లరి నుండి నన్ను దాచిపెట్టు, ఆ అల్లరి అనేటువంటి ఆ భయంకరమైన దుష్ట క్రియలు, వాటి జోలికి, వాటి దగ్గరకు దరిదాపులు కూడా వెళ్లకుండా నన్ను మరుగు చేయి ప్రభువా, నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే దేవుడు అల్లరికి కర్త కాదంట. హల్లెలూయా. దేవుడు సమాధానమునికే గాని అల్లరికి కర్త కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్లరి ఎక్కడైతే జరుగుతుందో, అల్లరి ఎక్కడైతే పుడుతుందో ఆ ప్రదేశాల్లో మనం కనబడకూడదు. ఇది దాని యొక్క అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్లరి కనబడుతున్న చోట, అల్లరి ఉంటున్న చోట మనం కనబడకూడదంట. బైబిల్లో చక్కగా ఒక చోట రాయబడి ఉంది, అల్లరి మోక అని రాయబడి ఉంది. ఏ మోక అంట? హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంది మాట. ఆ అల్లరి మోక యెఫ్తా యొద్దకు వచ్చి చేరారంట. అల్లరి మోక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్లరి మోక అంటే మనందరికీ తెలిసిన వాళ్ళే కదా. అల్లరి మోక తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు ఆయన వస్తున్నారా?
అల్లరి మోక. హల్లెలూయా. ఓలుగా వస్తా, వాళ్ళు యాడుంటే ఆడ అల్లరే, వాళ్ళు యాడుంటే ఆడ గొడవలే. గొడవలే ఈజ్ ఈక్వల్ టు అల్లరి. గొడవలు అల్లరి, అల్లరి గందరగోళం. హల్లెలూయా. అల్లరి నాశనం, అల్లరి మోక. అల్లరి అనేది చాలా డేంజరు. దీనికి మనందరం కూడా దూరంగా పారిపోవాలి. దీని దరిదాపుల్లో కూడా మనం నిలబడకూడదు, మనం ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మనస్సు ఎరిగినటువంటి దావీదు కోరుకుంటున్నాడు. ఏమనంటే దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి. అల్లరి పనులు చేసే వాళ్ళంతా కూడా దుష్టక్రియలు. దుష్టక్రియలు అంటే దుష్టుని క్రియలు. దుష్టుని క్రియలు అంటే ఎవరు దుష్టుడు? సాతానుడు. వాడిచే ప్రేరేపించబడి, వాడిచే నడిపించబడే ప్రతి ఒక్కరు కూడా దుష్టక్రియలు చేసేవాళ్ళు. వాళ్ళే అల్లరి చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అల్లరి అంటే మనం 2 రకాల అల్లరిని మనం చూడొచ్చు. ఒకటి చిన్నపిల్లల అల్లరి, సహజమైంది. చిన్నపిల్లల అల్లరి సహజమైంది. కానీ దేవుని బిడ్డలారా, ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ పిల్లలైతే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారో వాళ్ళని మొదట్లోనే మనం అదుపు చేయకపోతే పెద్ద ఎదిగిన తర్వాత అదే అల్లరి వారిలో నాటుకోబాద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కదా సామెతల గ్రంథంలో ఏం రాయబడి ఉంది? బాలుడు నడవవలసిన త్రోవల వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు చేసే అల్లరిని మనం ముద్దుగా సంతోషంగా స్వీకరిస్తూ నా కొడుకు భలే చేస్తున్నాడు, నా బిడ్డ భలే చేస్తుంది అన్నట్టుగా మనం కొనసాగించామంటే అదే అల్లరి వారిలో నాటుకొని పోద్ది. పెద్ద ఎదిగిన తర్వాత కూడా అదే అల్లరి ఉంటుంది. సో కాబట్టి దేవుని బిడ్డలారా, సో అల్లరి అనేది చిన్ననాటి నుంచి వస్తూ ఉంటది, పిల్లల కాడి నుంచే వస్తూ ఉంటది. హల్లెలూయా. సో చిన్నపిల్లలు చేసే అల్లరి అది కూడా డేంజర్ అని మనం హెచ్చరికగా తీసుకోవాలి. సో ఇక పెద్దవాళ్ళు అల్లరంటే చెప్పలే, దుష్టక్రియలు, భయంకరమైన పరిస్థితులు. సో అలాంటి అల్లరి నుండి నన్ను దాచు, అలాంటి అల్లరికి నన్ను కనబడకుండా చెయ్యి అని చెప్పి దావీదు చాలా వినయంగా దేవుని దగ్గర సౌమ్యంగా కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అల్లరికి మనము దూరంగా పారిపోవాలి అని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాదు. దేవుడు సమాధానములకే గాని అల్లరికి కర్త కాదు. సో దేవుని బిడ్డలముగా మనం ఉన్నామంటే, దేవుని బిడ్డలముగా మనం జీవిస్తున్నామంటే అల్లరి దరిదాపుల్లో కూడా మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో అల్లరి అనేది శరీర కార్యాలకు సంబంధించింది. సమాధానం అంటే ఆత్మ కార్యానికి సంబంధించింది కదా. సమాధానం. అప్పుడు దేవుడు దేనికి కర్త అంట? సమాధానానికి కర్త, అల్లరికి కాదు. సో కాబట్టి శరీర కార్యం అల్లరి అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కాడ నుంచి చదువుకున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి
వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ శరీర కార్యములు ఒక లిస్టు రాయిస్తూ ఉన్నాడు దేవుడు పౌలు గారి దగ్గర శరీర కార్యములు అని రాస్తూ ఆ 21వ వచనంలో భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ అల్లరితో కూడిన ఆటపాటలు అనేటివి మనలో ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఏంటంటే ఇది ఏ కార్యం అంటే ఇది శరీర కార్యం, శరీరానికి సంబంధించింది. ఇది ఆత్మకు సంబంధించింది కాదు, ఆత్మ కార్యం కాదు, శరీర కార్యం. సో కాబట్టి ఈ శరీర కార్యాలు ఈ లిస్ట్ చెప్పబడింది. వీటిల్లో ఇదొకటి అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వీటికి దూరంగా ఉండాలా. ఎవరైతే వీటిని కలిగి ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు అంట, చాలా స్పష్టంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్పష్టంగా చెప్తున్నాను. మళ్ళా మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరము లేదు. చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఇది స్పష్టము, దీన్ని రూఢి పరుస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా వహించాలి. దీనికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అల్లరి శరీర కార్యం, దానికి దూరంగా ఉండాలా. ఈ అల్లరికి మనము దూరంగా ఉండాలా. ఎంత దూరంగా ఉండాలంటే దాంకోవాలా. ఏం చేయాలంట? అల్లరి క్రియలు కనబడుతున్నాయి అంటే దానికి దాంకోవాలా, దాని దగ్గరికి వెళ్ళకూడదు. అల్లరి క్రియలు అంటే అయ్యే భేదములు, విమతములు, మద్దతులు, ఇవన్నీ ఏంది? గొడవలు, కక్షలు, వ్యత్యాసాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక దగ్గర గొడవ పడుతుంది అనుకోండి, గొడవ వేసుకుంటా ఉన్నారు. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొడవ పడుతుందంటే చాలు, ఇక నా రోజు అన్నం కూడా అవసరము, ఆకలి కూడా ఇది కొంతమందికి అయితే. ఇంకా ఆ గొడవను చూస్తూనే ఉంటారు. ఆ గొడవ ఆగిపోతుందంటే వీళ్ళకి దిగిలేసిపోతారు. ఊరి గొడవ ఆగిపోతుంది. ఎడ చేయాలా? ఎట్టో కట్ట కొంచెం సరితే మళ్ళీ లేస్తుందేమో అని చెప్పి ఏ రకంగా గొడవలు రేట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గొడవ పడతా ఉంది, లేకపోతే అరుచుకుంటున్నారు, అల్లరిగా ఉంది. ఆ ప్రదేశాల దరిదాపులకు కూడా మనము హల్లెలూయా పోకూడదు. అయితే వారి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. యెహోవా షాలోముగా, దేవా వారి మధ్యలో మీరుండండి, యెహోవా షాలోముగా మీరున్న ప్రభు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వెంటనే వాళ్ళకి శాంతి వచ్చేస్తుంది, సమాధానం వచ్చేస్తుంది, అద్భుతమైనటువంటి విడుదల వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అల్లరికి దూరంగా ఉండాలా. అల్లరికి ఎలా ఉండాలంట?
దూరంగా ఉండాలా. చూడండి ఇక్కడ ఎఫెసీ పత్రిక 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. హల్లెలూయా. విసర్జించుడు అంటే వదిలేయండి, వదిలేయండి, వదిలేయాలంట. వదిలేయండి అని ఎప్పుడు అంటారు? వదిలేయమని ఎప్పుడు చెప్తారు? వదిలేయమని ఎప్పుడు చెప్తారు? దేన్నైనా పట్టుకొని ఉన్నప్పుడు, దేన్నైనా మనం పట్టుకొని ఉన్నప్పుడు వదిలేయండి అని చెప్తాం. అంటే ఆ పట్టుకున్న దాన్ని వదిలేయాల. ఇప్పుడు ఇవి వదిలేయమని చెప్తున్నాడు దేవుడు. ఏదంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి, విసర్జించుడి. సకలమైన దుష్టత్వము, ఈ అల్లరి, ఈ ప్రతి దాంట్లో చూడండి, ఈ శరీర కార్యాల్లో అల్లరి అనేది లేకుండా లేదు. కోపము, ద్వేషము, క్రోధము, దూషణ, దుష్టత్వము, వీటన్నిటికీ కారణము అల్లరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. వీటిని విసర్జించండి, వాటిని వదిలేయండి, వాటిని పట్టుకోబాకండి, వాటిని పట్టుకోబాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. పట్టుకోబాకండి, పట్టుకోబాకండి. కొన్నింటిని పట్టుకోకూడదు. మీకు తెలుసా కసక్కాయ చెట్టు? తెలుసా కసక్కాయ చెట్టు? చూశారు మీరు ఎప్పుడైనా? కసక్కాయలు ఆ ముళ్ళు ముళ్ళుగా ఉంటది, దాని లోపల కసక్కాయలు ఉంటాయి. దాని ఆకు ఎలా ఉంటుంది చూసేదానికి? ఇప్పుడు చెప్పండి, దాని ఆకు చూసేదానికి ఎలా ఉంటుంది? కసక్కాయ చెట్టు మనం చూసుంటే దాని ఆకు చూసేదానికి ఏ ఆకులాగా ఉంటుంది? కసక్కాయ చెట్టు ఆకు మనం వాడుకుంటాం. ఆ ఆకుని ఏ ఆకులాగా ఉంటది? ఎవరు చెప్పారు లాస్ట్? అలా చెప్పు. కరివేపాకు లాగా ఉంటది. హల్లెలూయా. కరివేపాకు లాగా ఉంటుంది కసక్కాయ చెట్టు ఆకు. అయితే అల్లరి పిల్లలు ఏం చేస్తారు తెలుసా? అల్లరి పిల్లలు ఆ ఆకుని చాలా జాగ్రత్తగా ఉంచుకొని ఇది ఒక కరివేపాకు అనేది పట్టించి పర్రలు లాగుతారు. ఏం జరుగుతుంది? ఆ ఆకుకి ఆ ఆకు ఈన ఉంటది కదా, ఆ ఈనకి ఆకులు కరివేపాకులకు వచ్చింటాయి కదా, ఆ చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఆకుకి ముళ్ళు ఉంటాయి, మొదట్లో చాలా షార్ప్గా ఉంటాయి, వాళ్ళే గుచ్చుకుంటాయి. కసక్కాయ చెట్టు కొమ్మకి తగిలితేనే ముళ్ళు గుచ్చుకుంటాయి. హల్లెలూయా. దాన్ని ఎప్పుడైనా మనం పట్టుకున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకోబాకు, వదిలేయాలి. ఎందుకంటే దానికి ప్రమాదం ఉంది. దానికి ఉన్న ముళ్ళులు గుచ్చుకుంటాయి. కాబట్టి దాన్ని పట్టుకోబాక, కనీసం ముట్టుకోబాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నటువంటి ఈ బాగా 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి, వదిలేయండి. దాంట్లో ప్రమాదం ఉంది. దాంట్లో ఏముంది? ప్రమాదం ఉంది. దాంట్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని వదిలేయండి, దాన్ని పట్టుకోబాకండి, ముట్టుకోబాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వదిలిపెట్టేయాలి. ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో, ఎప్పుడైతే దాన్ని మనం విడిచిపెట్టేస్తామో, అప్పుడు దేవుని మనస్సు కలిగిన వారముగా,
దేవుని ఆత్మను కలిగిన వారుగా మనం ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, కొన్ని పరిస్థితులు మనలో సమాధానం లేకుండా చేస్తాయి. ఒక్కొక్క సిచ్యువేషన్, మనం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వినబడే మాటలు, అక్కడ వినబడేటువంటి ఆ సౌండ్స్ వల్ల మనకు సమాధానం దూరం అయిపోతుంది. కారణం, అక్కడ అల్లరి ఉంది, అక్కడ అల్లరితో కూడిన ఇవన్నీ ఉన్నాయి. అవి ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే దాంట్లో మనం ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ నిలబడుకున్న దగ్గరగా, అప్పుడు సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకే దావీదు అంటాడు, వాటి నుంచి నన్ను దాచుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటి నుంచి నన్ను మరుగు చేయి, వాటికి నన్ను దగ్గరికి చేరనివ్వక, ఎందుకంటే నేను సమాధానాన్ని కోల్పోతా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో ఈరోజు దావీదు వాటి నుంచి దాచమని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఈరోజు వాటిని మనం పట్టుకొనే ఉన్నామేమో ఇంకా. ఏటిని? ఇప్పుడు మనం చదువుకున్నాం. ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, దుష్టత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్వేషం అంటే కోపం పక్కన ఇచ్చాడు కదా. ద్వేషం అంటే పగ, పగ, ద్వేషం. కోపాన్ని మించింది ద్వేషం, పగ, కోపం, క్రోధం, క్రోధం, గర్వంతో కూడింది క్రోధం. తర్వాత అల్లరి, దూషణ. దూషణ, ఎప్పుడు దూషిస్తూనే ఉంటాం, దూషణ. నెక్స్ట్ సకలమైన దుష్టత్వం. వీటిని విసర్జించాలంట, వీటిని మనలో పెట్టుకోకూడదు, ఇవి మన దగ్గర ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీటిని మనం దూరం చేసేసుకోవాలా, వీటిని మనం దూరము చేసుకోవాలి. అవి మన దగ్గర ఉన్నాయి అంటే, అవి మనలో ఉన్నాయి అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, చాలా ఘోర పరిస్థితుల్లో మనం ఉన్నామని గుర్తెరగాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 3:16 వచనాన్ని చదువుకున్నాం. యాకోబు పత్రిక 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, నీచ కార్యం ఉంటుందంట. నీచ కార్యం, మత్సరము, వివాదము. మత్సరం అంటే కుళ్ళు. మత్సరం అంటే చెప్పండి, మత్సరం అంటే కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు అంట, ఎముకలకు కుళ్ళు. మత్సరంగానే మనలో ఉంటే, దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎముకలు వల్ల ఎముకలు, ఆ ఎముకలు దెబ్బతినేస్తాయంట. చాలా డేంజర్ కదా మత్సరం అనేది, చాలా డేంజర్. అది తెలియకుండానే లోపల ఉన్న ఎముకల్ని తినేస్తుంది మత్సరం, కుళ్ళు, డేంజర్. పైకేమో బాగా కనబడతాం, పైకేమో చాలా సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది, పైకేమో చాలా అస్సలు అబ్బా ఇతరుల కంటే ఈమె కంటే అన్నట్టుగా ఉంటాం. లోపల కుళ్ళు, కుళ్ళు. అయ్యో, ఏంది కుళ్ళు అంటే? కుళ్ళు అంటే ఏంది? కుళ్ళు అంటే ఏంది?
అసలు కుళ్ళు అంటే దేని మీద? దేవునికి మహిమ కలుగునుగా. ఇతరుల మీద కొంతమంది మనం ఇంట్లో వింటా ఉంటాం సహజంగా. ఊరికే ఇంట్లో మనం మాట్లాడుకునే మాటల్లో ఈ పిల్లకి కొన్ని కుళ్ళు, ఎంత తిన్నా కూడా అట్నే ఉంటదని చెప్తా ఉంటారు కదా. హల్లెలూయా. ఈడికి భలే కుళ్ళు, ఎంత తిన్నా కూడా ఎగ్గిరాడు, లావురాడు అని చెప్పుకుంటా ఉంటారు ఇంట్లో సహజంగా. కుళ్ళు అనేది చాలా డేంజరు. ఇది ఎముకలు తినేస్తుందంట. సో కాబట్టి ఎక్కడైతే మచ్చరము, వివాదము ఉంటాయో అక్కడ అల్లరి ఉంటదంట. అక్కడే ఉంటది అల్లరే. మచ్చరం ఉందంటే అల్లరే. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే వాళ్ళ మధ్యలో మచ్చరం ఉందంటే అల్లరే. ఆయనకి ఎక్కువ, నాకు తక్కువ, ఓడికి ఎక్కువ, నాకు తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అల్లరి ఉంటదంట. సో అల్లరి లేకుండా ఉండాలి అంటే మొదట మత్సరం ఉండకూడదు. ఆ మత్సరంతో వచ్చే వివాదాలు అసలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా, ఇవి మనలో ఎక్కడో ఉండిపోతున్నాయి. మనం అనుకుంటున్నాను అంతా ఓకే, నో ప్రాబ్లం, దేవుని కృప వల్ల నేనంతా బాగున్నాను, నాకు ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు, ఎవరి మీద పగ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, పాపం లేదు అని చెప్పి అనుకుంటున్నాను. ఎక్కడో మచ్చరం ఉంది, ఎక్కడో కుళ్ళు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ భక్తి బాగుంది, నా భక్తి బాగలేదు, కుళ్ళు. వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను. వాళ్ళు బాగా బైబిల్ చదువుతారు, నేను సరిగా బైబిల్ చదవలేకపోతున్నాను. ఇదో రకమైన కుళ్ళు, మచ్చరం. ప్రభువా, నాకేమున్నా, నేను ఎలా ఉన్నా, నేను ఏం కలిగి ఉన్నా, ఏం లేకపోయినా నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అల్లరి అనేది మచ్చరము, ఇంకా వివాదము, ఇవి ఎక్కడుంటాయో అక్కడ అల్లరి ఉంటుందట. అల్లరి ఎక్కడుంటుంది అక్కడ ఏముంటుందట? నీచ కార్యం ఉంటుంది. ఏ కార్యం? నీచ కార్యం. నీచ కార్యం అంటే నీచు కాదు, నీచ కార్యం, చెడ్డ కార్యం. వాడంటే నీచుడు లేడు, ఆమంటే నీచురాలు లేదు అని చెప్పుకుంటా ఉన్నారు. సో అలాగే నీచ కార్యం, భయంకరమైనటువంటి చెడ్డ కార్యాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్లరికి చాలా దూరంగా మనం ఉండాలి. చివరిగా ఒక మాట మనం చూద్దాం. ఈ అల్లరి ఉన్న చోట, ఈ శరీర కార్యాలు ఉన్న చోట ఉండే భయంకరమైనటువంటి కార్యం ఇంకోటి ఉంది, అది చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:4. ఎఫెసీ పత్రిక 5:4. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే విషయంలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, కృతజ్ఞత వచ్చినమే. ఏ వచ్చినమంట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
కృతజ్ఞత వచ్చినమే మీరొచ్చరిపోలేను. కృతజ్ఞత. హల్లెలూయా. చెప్పుకున్నాం కదా, దేవా నీకు స్తోత్రం, దేవా ఇదిగోనైనా నా పరిస్థితి ఇది, నీ కృతజ్ఞత స్తుతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత వచ్చినమే మీరు వచ్చరిపోలేను. మీరు ఎవరితో మాట్లాడిన కృతజ్ఞత వచ్చినమే. ఏమొచ్చినమాట? కృతజ్ఞత వచ్చినమే. కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ, వందనాలు. హల్లెలూయా. దేవునికి భయం కలుగునుగా. పొరపాటుగా ఎవరైనా మన మీద ఎంగిలిసారు అనుకోండి, థ్యాంక్ యూ అంటామా? చెప్పండి. ఇదే దేవుడు తెలియజేస్తారు. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలేను. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలేను. భూతులైనను సరసోక్తులైనను డేంజరస్. హలో, ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూతులైనను సరసోక్తులైనను, పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు. బూతులంట, పోకిరి మాటలంట, సరసోక్తులంట. ఈ మూడు ఉచ్చరింపకూడదు. నోట్లో నుంచి వచ్చేటివి. ఎక్కడి నుంచి? నోట్లో నుంచి వచ్చేటివి. అంటే నోట్లో నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయని అర్థము? హృదయము నిండిన కొలది నోరు మాట్లాడును అని రాయబడింది బైబిల్. హృదయము ఏమైతే నింపబడి ఉంటుందో, హృదయంలో ఏమైతే ఉంటుందో అదే నోట్లో నుంచి బయటకు వస్తాయి. లోపల ఒక మాట, బయట ఒక మాట, చాలా కష్టపడి తెలిసిపోతుంది. హల్లెలూయా. లోపల ఉన్నది ఉన్నట్టుగా బయటకు వస్తే అర్థమవుతుంది. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడితే చాలా ఈజీగా తెలిసిపోద్ది. పైకి మాట్లాడే మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో నుంచి నోటి ద్వారా ఏమైతే బయటకు వస్తాయో వాటిల్లో ఏమి రావాలంట? కృతజ్ఞత వచ్చినమే రావాలా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎవరైనా పొరపాటు మన మీద ఎంగులు ఇస్తే థ్యాంక్ యూ అనగలగాల. అది కృతజ్ఞత వచ్చిన. ఇప్పుడు సహజంగా ఎవరైనా మన మీద ఎంగులు ఇస్తే మన నోట్లో వచ్చేదేంటి? బూతులే కదా. ఎందు చూసుకో. అలాగా బూతులు కానీ పోకిరి మాటలు కానీ రాకూడదు అని చెప్తున్నాడు దేవుడు. కృతజ్ఞత వచ్చినమే. కృతజ్ఞత వచ్చినమే పలకాలంట. బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులంట. ఏమోక్తులు? సరసోక్తులు. వెరీ 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 డేంజరస్ ఈ సరసోక్తులు. ఏంటి సరసోక్తులు అంటే? చెప్పండి. సరసోక్తులు అంటే ఏంటి? తమాషాగా సరసాలు పడుతుంటారు కొంతమంది. అవి చాలా డేంజరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విషయంలో మాత్రం మనం చాలా దూరంగా ఉండాలి. సరసాలు ఇట్లో ఈ సరసాల్లో 2 అర్థాలు ఉంటాయి. దీన్నే ఇంగ్లీష్ లో చెప్తే కరెక్ట్ గా అర్థమవుతాం. ఏంటది? 2 అర్థాలను ఇంగ్లీష్ లో ఏమంటాం? 2 అర్థాలని ఇంగ్లీష్ లో ఏమంటాం? డబుల్ మీనింగ్. ఇది కరెక్ట్ గా మనకు అర్థమవుతుంది అన్నమాట. 2 అర్థాలు అంటే సింపుల్ గా ఉంటుంది. డబుల్ మీనింగ్ వచ్చే 2 అర్థాలు వచ్చే మాటలు మాట్లాడుతుంటారు సరసాలు ఆడుతూ. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇది ఘోర పాపంలో పడవేసేటువంటి పరిస్థితి. కాబట్టి మనం మాట్లాడే మాటలు ఎట్లుండాలంట? కృతజ్ఞత వచ్చినమే. నో సరసోక్తులకు మనం సమయాన్ని
ఇవ్వనే ఇవ్వకూడదు. బూతులకు పోకిరి మాటలకు మనం సమయాన్ని ఇవ్వకూడదు. చాలా డేంజర్. ఇది బయట కాదు, మందిరాల్లో కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త వినండి. కొంతమంది అంటే సరసాలు మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మరదళ్ళు కావలసిన వారితో సరసాలు, అత్తలు కావలసిన వారితో సరసాలు. ఇట్ ఈస్ వెరీ డేంజర్. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. బైబిల్ చాలా క్షుణ్ణంగా, చాలా నిర్దాక్షిణ్యంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇవి మన నోట్లో నుంచి రాకూడదు. అందుకే ఎవరైనా సరే సరసాలు, బూతు మాటలు, పోకిరి మాటలు వీటికి దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. అందరంత దూరంగా వెళ్ళిపోవాలి. అదే దావీదు చెప్తుంది, నన్ను దాచుము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎవరో తమాషాగా మాట్లాడారని వాళ్ళతో కూడా నవ్వుకుంటా మాట్లాడుతూ ఉంటే డేంజర్. జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి భయం కలుగును కాక. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అంతవరకే. ఎంతవరకు అంటే అంతవరకే. కొంతమంది డైలాగ్ ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. కరెక్ట్, వెరీ గుడ్. ఎంతలో ఉండాలి అంతలో ఉండటం మేలు. దేవునికి మహిమ కలుగును కాక. సరసాలు. బాగున్నావా అంటే వెంటనే అవతల నుంచి ఇంకో మాట వస్తుంది, ఆహా. తర్వాత మాట మనకు తెలుసు కదా, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. బాగున్నావా అంటే ఆహా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట మీకు తెలియకపోతే తర్వాత నేను చెప్తాను. దీనికి ఎందుకని చెప్పట్లే. దేవునికి మహిమ కలుగునుగా. ఆల్రెడీ మీకు అర్థమవుతుంది. ఎవరైనా బాగున్నావా అంటే బాగున్నాను, దేవుని కృపలో బాగున్నా అంటే ఎలా ఉంటది? ఆహా అంటే వెంటనే వచ్చే మాట మనకు తెలుసు. ఇట్ ఈస్ వెరీ డేంజర్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటికి మనం చాలా దూరంగా ఉండాలా. బయట వాళ్ళు కదా, మనం కూడా బయట వాళ్ళతో అసలు మనకు నిజంగా అవసరం లేదు, కానీ మనకు తెలియని విషయాలు. కానీ నిత్యము దేవుని సన్నిధిలో కనబడుతున్న మనం ఇంకా మనలో అల్లరి పోకిరి చేష్టాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, బూతులు, సరసోక్తులు ఉన్నాయి అంటే మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చాలా మందిని గమనించి ప్రార్థన అయిపోయిన తర్వాత స్త్రీలు ప్రైజ్ లార్డ్ చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. స్త్రీలు ఏం చేయొచ్చు? ప్రైజ్ లార్డ్ అంటే షేక్ హ్యాండ్. ఏం హ్యాండ్? షేక్ హ్యాండ్. పురుషులు షేక్ హ్యాండ్. స్త్రీలు పురుషులు ఎప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉంది కదా, ఏంది ఎలా చెప్పాలంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు కొంతమంది నా దగ్గర కూడా చాలా మంది మన పాస్టరే కదా, లేకపోతే ఈయన దైవ సేవకుడు కదా అంటూ ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్ నేర్పించాలా తెలియదు. ఎందుకంటే హల్లెలూయా. కానీ ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ తెలియజేసుకుంటున్నారు. బైబిల్ తెలియజేస్తుంది. సరసోక్తులు, బూతులు, పోకిరి మాటలు, పోకిరి శాస్త్రాలు ఇవి ఇంకా కనబడతానే ఉన్నాయి. మందిరాల్లో కూడా కనబడతానే ఉన్నాయి. వాటికి మనం దూరం అవ్వాలా, దాచుకోవాలని దేవుడు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంతే. కాబట్టి
అల్లరికి దూరంగా మనం ఏం చేయాలంట? పారిపోవాలి. అల్లరికి దూరంగా పారిపోవాలి. అలా ఎప్పుడైతే మనం పారిపోతామో, అలా ఎప్పుడైతే మనం అల్లరికి దారుకుంటామో, అలా ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ చెప్పబడిన శరీర కార్యములన్నిటికీ మనం దూరంగా ఉంటామో, అప్పుడు దేవుని ఆత్మ పరిపూర్ణంగా మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దేనికి కర్త? సమాధానమునికే గాని అల్లరికి కర్త కాడు. అల్లరి జరిగే చోట దేవుడు ఉంటాడు. మనం అల్లరి జరిగే చోట మనం ఉంటే, మనలో అల్లరి ఉంటే మనలో దేవుడు నివసించలేడు. దేవుడు మనలో ఉండాలి అంటే దేవుడు చెప్పినట్లుగా శరీర కార్యాలకు మనము దూరంగా ఉండాలా, వాటిని విసర్జించాలి, వాటిని దూరపరచాలి. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.